పెట్టాలి. పట్టణాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈ 2-3 నెలల్లో 5 లక్షల చిట్టీలు 50 మంది 1 లక్ష రూపాయలు కొనసాగితే మన సంఘానికి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి అలయ పల్లె కార్యక్రమానికి కుటుంబ సభ్యులాగా ఇంట్లో పెళ్లిలాగా ఇంట్లో ఒక పండుగలాగా వచ్చినటువంటి మా అక్కలందరికీ, మా చెల్లెలందరికీ, నా పిల్లలందరికీ, నా అమ్మలందరికీ, నా యొక్క పెద్దలందరికీ అలయ పల్లె కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ ఒక ప్రేమకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆర్మూరు పట్టణ సంఘానికి సంబంధించి ఎంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి ఆర్మూర్ అనే ఒక విశిష్టమైన ప్లేస్, తెలంగాణలోనే ఒక గోల్డెన్ పీకాక్ అంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్ డివిజన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పైన సోనికి చిడియా అంటారు. దేశంలోనే సోనికి చిడియా తెలంగాణ అయితే తెలంగాణలో సోనికి చిడియా ఆర్మూర్ అని సగర్వంగా చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అక్కడ కూర్చున్నటువంటి అందరూ కూడా మీరందరూ వేదిక మీద కూర్చున్నట్టు, మేము వేదిక కింద కూర్చున్నట్టుగా నేను భావిస్తూ మీ అందరి యొక్క ప్రేమాభిమానం అక్కడ కింద కూర్చోవడం అనేది ఎంత ఓపికతో ఉంటే వీళ్ళందరినీ మీరు భరిస్తున్నారు అనేది చాలా గొప్ప విషయం. సో ఓపిక అనేది పద్మశాలిలో మొదటి క్యారెక్టర్. సో ఓపిక ఎంత ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది, అంతకంటే బలమైన కోపం కూడా ఉంటుంది. నైతిక విలువలు పాటిస్తున్నటువంటి నా అన్నదమ్ములందరూ, నా అక్క చెల్లెళ్ళందరూ, నా పిల్లలందరికీ కూడా విజయదశమి అలాగే దీపావళి యొక్క శుభాకాంక్షలతో ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఆర్మూర్ పట్టణ సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీ మేక మోహన్ దాస్ గారికి, కార్యదర్శి అందరిలో కలలో నాలుక లాంటి వాడు రమాకాంత్ అన్న గారికి, క్యాషియర్ భాస్కర్ అన్న గారికి, అలాగే అందరినీ కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తూ, ఎంతో నవ్విస్తూ, ఎంతో ప్రేమగా వాళ్ళ లోపల ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీసే మా టాటా సాగర్ బాబు గారికి, అలాగే ఆర్మూరులో మొట్టమొదటిసారిగా పద్మశాలి సంఘం అంటే మగవాళ్ళే అనుకున్నట్టు కాకుండా మహిళల్ని కూడా ఇన్వాల్వ్ చేసి అందులో ముందుగా మేమున్నాము. జనాభాలో 51% ఉన్నటువంటి లేడీస్ కంటే మగవాళ్ళు 100% మైనారిటీగానే ఉన్నారు. మహిళలు ఎంత ఓపికతో ఉంటే ఎంత ఎదిగినా అంత ఒదిగినటువంటి నా అక్క చెల్లెలకు వాళ్ళ ప్రతినిధిగా ఉన్నటువంటి దేవతకి, అలాగే ఎంతో ప్రేమగా అందరినీ పలకరించేటువంటి కొక్కుల వసంతక్క గారికి, అలాగే నా సతీమణి సునీత, అలాగే మా మరదలు వందనకి, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మండల అధ్యక్షుడైనటువంటి శ్రీ పుట్టుగంగర్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి ఒక పేరుతో నేను సంబోధిస్తాను. దయచేసి ఊరు కాకండి, ఎందుకంటే ఈ ప్రపంచమంతా బ్రతుకుతున్నది కేవలం ఐడెంటిటీ కొరకే. నీకు ఇచ్చినటువంటి విశిష్టమైన స్థానమే ఈ ప్రపంచంలో. దెర్ ఇస్ ద హైబర్నేషన్ ఆఫ్ దిస్ లైఫ్. అంటే మనం పుట్టింది గతించడానికే. మా మధ్యలో ఉన్నటువంటి కళలాంటి జీవితమే ఈ రోజు జరిగింది. నిన్న గుర్తుంది, మొన్న గుర్తుంది, రేపు ఏం జరుగుతుందో తెలియదు. అటువంటి ముఖ్యులైనటువంటి 8 తరపులైనటువంటి అధ్యక్షులందరికీ కూడా నేను ఒక్కసారి ప్రేమతో వారందరినీ కూడా గుర్తు చేసుకుంటున్నాను. 1వ తరపైనటువంటి శ్రీ అధ్యక్షులు శ్రీ వెంకటకృష్ణ గారు, 2వ తరపు పండి అనంతరావు గారు, 3వ తరపు యజ్ఞేష్ గారు, 4వ తరపు రుద్రరాజేశ్వర్ గారు, 5వ తరపు సైవ సుధాకర్ గారు, 6వ తరపు వేముల ప్రకాష్ గారు, 7వ తరపు సదవస్తుల గణపతి గారు, 8వ తరపు రమేష్ అన్న. కరెక్ట్, రమేష్ అన్న ఎక్కడున్నారే అన్న వాట్సాప్ చూస్తున్నాడు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా అన్న ఈరవతి సురేంద్ర అన్న, చౌకలింగం గారు, ఉదయ్ రమేష్ గారు, ఇట్టెం సాయన్న గారు, మేక యశ్వంత్ గారు, రాళ్ళ హరిచరణ్ గారు, చంద్రరవి గారు, ఏడెల్లి శ్రీనివాస్ గారు, నూకల్ నారాయణ గారు, రూపల్ నర్సయ్య గారు, నానా సత్యనారాయణ గారు, మరి మా అన్న ఆయన చూడగానే మొత్తం ఇట్లా పద్మశాల యొక్క ఐకమత్యాన్ని చాటి చెప్పి మారిన ఇబ్బంది
ఆత్మీయంగా ఉన్న మిత్రుడు కిట్టు నూకల్ శేఖర్ గారికి అందరికీ కూడా ఇక్కడ వేదిక పైన ఆశీర్వైనటువంటి ఉన్నతమైన వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి నా మిత్రులందరికీ, అలాగే ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి వచ్చినటువంటి మా టైగర్ సురేష్ అన్న, రామప్రసాద్ అన్న, రామచంద్ర అన్న, బొమ్మల శ్రీనివాస్, నవీన్, అలాగే నా ముఖ్య మిత్రులందరికీ కూడా, ప్రియమైన మిత్రులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు, ప్రేమపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మిత్రులందరూ కూడా 5 నిమిషాలే మాట్లాడతాం, మనందరికీ ఆగవేస్తుంది. మళ్ళీ మహిళలందరినీ కూడా ఒక చిన్న గిఫ్ట్ కూడా వాళ్ళందరికీ ప్రేమానుభవం, మన యొక్క ఫౌండేషన్, మన ట్రస్ట్ అంటే బహుమతి అనే దానికి విలువ ఉండదంట, అది ఉన్నతమైనది. డౌట్ కౌంట్ ద పీపుల్ గిఫ్టెడ్ ఆర్స్ అంటారు ఇంగ్లీష్ లో. శ్రీను లోకల్ శ్రీను ఒక మనిషికి ఒక పొలం ఇచ్చిండట గిఫ్ట్ గా. పనులు మంచిదేమో అది మంచిదేమని కాకుండా ఈ చిన్న మా పద్మశాలీలం అంటేనే అనగారిన వర్గాలు ఒక బాధ, ఒక అవమానం, ఒక బాధలతో గడిచినటువంటి జీవితం నుంచి, ఎంతరో బుధ నుంచి ఒక మంచి తామరపూర్ లాంటి విరచెందినటువంటి నా అన్నదమ్ములందరూ, నా పిల్లలు, మన యొక్క ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దాంట్లో ఉన్నటువంటి నా యొక్క పిల్లలందరికీ, నా యొక్క పద్మశాలి కుల బాంధవులందరికీ, నా యొక్క బంధుజనులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఒక సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ పద్మశాలి, అది 15.2% అంటే 62,46,500 మంది ఉన్నటువంటి మన జనాభా మామూలు విషయం కాదు, మామూలు విషయం అసలే కాదు. ఇక్కడ ఉన్నటువంటి చట్టసభలలో మనకున్నటువంటి ఎమ్మెల్యేలు 119 మంది ఎమ్మెల్యేలు. 119 నీ యొక్క ఆలోచనను, నీ యొక్క జీవన విధానానికి ఎప్పుడు కూడా నీ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు పోతేనే నీ యొక్క జాతి మిగులుతుందని చెప్పింది. రాజ్యాంగం అనే యొక్క భగవద్గీత మనకు రాసిపెట్టింది. ఆ రాజ్యాంగంలో నువ్వు రోడ్డుకి ఎటువైపు నడవాలి, నువ్వు రోజు పొద్దున్నే ఈ పని చేయాలి, నువ్వు డబ్బు ఈ రకంగా ఖర్చు పెట్టాలి, నువ్వు ఏం కొనాలన్నా ట్యాక్స్ ఏ రకంగా కట్టాలా, నువ్వు ఉద్యోగం పోవాలంటే నీ కులమేంది, నీకు రిజర్వేషన్ ఇంత అని దాంట్లో పొందుపరిచింది. ఎందుకు పొందుపరచాల్సి వచ్చింది? మహాత్ములు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాలు గత 1000 సంవత్సరాల నుంచి మనం అందరం కూడా వృత్తిని, ప్రవృత్తిని నమ్ముకున్న వాళ్ళు. ఇక్కడ ఎవ్వరు కూడా రాజవంశీయులు లేరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క నేపథ్యం తీస్తే ఖచ్చితంగా తనకు తాను శ్రమపడి, పాతకాలం పూలైపోయిన గల ఇంట్లో లేని ఏ వ్యక్తి ఉన్నాడో చెప్పండి ఇక్కడ పద్మశాలిలో. మనకు ఎప్పుడు కూడా బంగ్లాలు లేవు, 1980s ఎవరు కూడా బంగ్లాలు లేవు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే ఇక్కడికి. ఈ రోజు మన పిల్లలు నాసాలో ఉన్నారు. అలాగే వసంతకు తెలుసు, అమెరికాలో అధ్యక్షుల వారికి అఫీషియల్ డాక్టర్ ఎవరంటే మన పద్మశాలి. ఒకసారి గట్టిగా తప్పట్టు కొట్టండి. అమెరికా అధ్యక్షుడి యొక్క పర్సనల్ డాక్టర్ డాక్టర్ రామస్వామి, నిజామాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన అమెరికా అధ్యక్షుడికి పర్మనెంట్ ఒక డాక్టర్గా ఉంటున్నాడు. నాసాలో ఉన్నటువంటి, అంటే ఉపగ్రహాలను పైకి పంపించేటువంటి అమెరికా అంటే వలస దేశాలకు సంబంధించినటువంటి దేశం. అందులో మేజర్ షేర్ బ్రెయిన్ అంతా ఇండియా నుంచి వచ్చింది. సున్నాను కనుగొన్నది మనమే, ప్రతి ఒక్క ఆయుర్వేదాన్ని కనుగొన్నది మనమే. శాస్త్రంలో మనం 100% టాప్లో ఉన్నాం, విద్యలో ఉన్నాం, ఉద్యోగాల్లో ఉన్నాం, అండ్ ప్రొఫెషన్లో ఉన్నాం, బిజినెస్లో ఉన్నాం. ప్రతి దాంట్లో ఎందులో లేదు. మన భారతీయ సంస్కృతిలో పద్మశాల యొక్క అమ్మల యొక్క కట్టుబొట్టు ఎంత పద్ధతిగా ఉంటుంది అంటే ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది. ఎప్పుడు కూడా దేశజాలం హోము, ఎప్పుడు కూడా మన యొక్క స్త్రీతత్వం, మన యొక్క అందం, మన యొక్క సంస్కృతికి లోబడే ఉంటుంది. ఎప్పుడు కూడా అహంకార ధోరణి హోము, ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి వస్త్రాధారణ చేయం. అది పద్మశాలి అంటే. ఒక చిన్న విషయం చెప్తే, ఒక అమ్మాయి అయినటువంటి విభీషణుడు శ్రీరాముడి దగ్గరికి వచ్చిండు. ఏమన్నాడు? స్వామి, మీ యొక్క ధర్మము, మీ నీతి, ఏకపతివ్రతుడివి, ఒకే బాణం, ఒకటే మాట, ఒకటే భార్య. అటువంటి సంస్కృతి శ్రీరాముడి నుంచి వచ్చినటువంటి వంశం మనది. మనం ఏం చేసినా కూడా ఇంటికి గుట్టును కాపాడుకుంటూ ప్రేమతో మనకున్న దాంట్లో ఉన్నా లేకపోయినా కాలంతోనైనా తిని ఎదుటివాడి యొక్క చేతి దాపకుండా బయట పోయి అప్పులు చేసి ఎగ్గొట్టే రకం మనం కాము. 100% నీతి, నిబద్ధత, నైతిక విలువలతో కలిగినటువంటి మన సమాజ నిర్మాణం 100% నియమబద్ధంగా ఉంటుంది. మన పిల్లలు కూడా 100% మన చెప్పు చేతలోనే ఉంటారు.
రాత్రి పోయి అటు ఇటు తిరిగచ్చుడు, ఆన్లైన్ తాగచ్చుడు, ఇంకొన్ని పైసలు మోసం చేసినటువంటి లెక్కలు ఎప్పుడు చేయడు. తను బాధపడతాడు కానీ ఇంకొక వ్యక్తిని బాధ పెట్టాడు. కాబట్టి కర్ణుడు చావుకి 1,00,000 కారణాలైతే ఆయన బండి భూమాత యొక్క శాపం వల్ల లోపలికి పోతున్నప్పుడు కృష్ణుడు అంటాడు బాణమయ్యి అర్జునుని. అయ్యో ఆయన ఆల్రెడీ కష్టాల్లోనే ఉన్నాడు కదా, ఆయనకి ఎట్లా బాణం వేస్తావంటే కర్త కర్మ క్రియ, నువ్వు కర్మ ఖచ్చితంగా నువ్వు ముందుకు తీసుకుపోవాల్సిందే. ధర్మ స్థాపించడానికి కొరకు కొంతమంది దుర్మార్గులను ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందని చెప్పిండు. అందుకోసమే ఈరోజు ఏడిల్లి శ్రీనివాస్ గారు, లింబాద్రన్న గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా బాపు, వీళ్ళందరూ కూడా వద్దని చెప్పినా కూడా, ఈ యొక్క సమావేశానికి వెళ్ళకండి అని చెప్పినా కూడా ఎంతో ప్రేమగా మా ముందుకు వచ్చినటువంటి మీ ముగ్గురి కూడా జోహార్లు. మీ అందరు కూడా గట్టిగా చెప్పడం వారికి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అగ్రవర్ణాలు, కొంతమంది వేరే వ్యక్తులు మన యొక్క ఈ ప్రోగ్రామ్ ని డిస్టర్బ్ చేయడానికి మన దాంట్లోనే కొంతమంది, ప్రతి దాంట్లో కొంతమంది శకుని లాంటి వ్యక్తులు ఉంటారు. అటువంటి వ్యక్తులను లోపరుచుకొని నీకేదో చేస్తామని చెప్పి ఈ ప్రోగ్రామ్ ని డిస్టర్బ్ చేయమని మనం ఏం చేస్తున్నాం అబ్బా? మనం ఏం చేస్తున్నాం? మన యొక్క ప్రేమను, మన యొక్క బలాన్ని, మన యొక్క ఆప్యాయతను పంచుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే ఎవరికి ఎందుకప్ప నొప్పి? ఎవరికి నొప్పి? మనం అందరం ఒకటే కులం, ఒకటే మతము, ఒకటే జాతి, ఒకటే ఆలోచనటువంటి ఈ యొక్క ఎంత మంచి ప్రేమను రావాలన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పంచుకుంటే నీకేమైతుందప్ప నొప్పి? ఎవరో పదవి ఇస్తా నీకు, నువ్వు వాళ్ళని విచ్ఛిన్నం చేయు, నీకు ఇంకేదో కౌన్సిలర్ ఇస్తా, అది విచ్ఛిన్నం చేయనంటే రేపు తెల్లారి నీతి తప్పినప్పుడు ప్రకృతి ఖచ్చితంగా ప్రతి వాడి యొక్క అంతు చూసే పోతుంది. అందుకోసమే భవిష్యత్తును కానీ ప్రకృతితో కానీ ఎప్పుడైతే ఆడుకుంటావో ఖచ్చితంగా ప్రకృతి మంచి చేసిన వ్యక్తికి ప్రకృతి తన లోపల పెట్టుకుంటుంది, చెడు చేసిన వ్యక్తిని కూడా తన లోపల ఆలింగనం చేసుకొని పెడుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా మిత్రుడు చిలక రాజేష్ గారికి మీ యొక్క ధైర్యానికి, మీ యొక్క ప్రేమకు ఖచ్చితంగా మీరు వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. చిలక రాజేశ్వర్ గారు రాజకీయంలో ఒక మంచి నిష్ణాతుడై మన పద్మశాలి యొక్క ఔన్నత్యాన్ని, మన గౌరవాన్ని ఏ పార్టీలైనా సరే, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, అంత మన వాళ్ళు ఎక్కడున్నా ఉండాల్సిందే, చేయాల్సిందే. అందుకోసమే మిత్రులారా నేనేమంటున్నానంటే, ఎందుకు చెప్తున్నానంటే రాజ్యాధికారం కోసం ఇంతమంది ఉన్నాం మనం. 1,00,000 రూపాయలు, 10 లక్షలు, 50 లక్షలు సంపాదించుకునే వ్యక్తి ఒక చిన్న అన్యాయమైన కేసు మీద పడ్డప్పుడు మిత్రులారా ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? అన్యాయం జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి సమకాలీన చరిత్ర చూసుకుంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఎంబడి ఉండి తీసుకుపోవాలా. అప్పుడు నీ యొక్క చట్ట సభలకు సంబంధించి నీ అన్యాయాన్ని అక్కడ చెప్పుకునే దిక్కు లేదు అన్నప్పుడు ఎవరి దగ్గర పోతావు? నీ యొక్క నాయకుడి దగ్గరికి పోవాలా. నీకు నాయకత్వమే లేనప్పుడు నువ్వు ఎవరికి పంచన పడతావు? ఎవరి కింద పోయి కాళ్ళ వేళ్ళబడతావు? వాళ్ళ గేట్ల బయట ఉండి మాట్లాడతావా? వాళ్ళ అద్దన్నా కానీ మన భుజాల మీద తుపాకులు కొట్టినటువంటి వాళ్ళ దగ్గరికి పోయి పోతావా? నీ మనిషికి పోతే ఇంటికి పోయి దగ్గర కూర్చోబెట్టుకొని నడు, నాకుంది సమస్య తీర్చుతా అని చెప్తావు. నా ఇంటి దగ్గర ప్రాబ్లం ఉంది, మున్సిపాలిటీకి రా అంటావు. నాకు ప్రాబ్లం అయింది, డాక్టర్ చెప్పు అని అంటావు. నాకు ఇంకో ప్రాబ్లం అయింది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్పు అంటావు. నాకు అమౌంట్ బిల్ వస్తలేదు, ఇంజనీర్ చెప్పు అంటావు. అటువంటి నేపథ్యం కలిగినటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకోకుండా నార్మల్ గా మనం ఓటు బ్యాంకుగా 56.6% ఉన్నటువంటి మనం అందరం బీసీలము, కేవలం 2% ఉన్నటువంటి ఉన్నత వర్గాల అంటే అహంకార వర్గాల కాళ్ళ కింద, బూట్ల కింద నలిగిపోతున్నాం. విప్లవం ఎప్పుడు వస్తుందంటే అణచివేత ఏర్పడ్డప్పుడే. మనమందరం అణచివేతకు గురవుతున్నాము. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవసరం అన్ని పనులు నేర్పిస్తుంది. చిన్న పిల్లవాడిని ఇక్కడ వదిలి వాడే వాడతాడు, తల్లినప్పుడు చేస్తుంది. అదే వాడికి అవసరం వచ్చింది ఖచ్చితంగా వాడు నేర్చుకుంటాడు. అందుకోసమే చెప్తున్నా, మహిళలు ఎంత గొప్పవాళ్ళు నేను చెప్తా. మహిళలు ఒక భర్త దురదృష్టవశాత్తు చనిపోతే ఖచ్చితంగా కుటుంబాన్ని ముందుకు తీసుకుపోయే శక్తి ఆ అమ్మవారికి ఉన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మహిళల శక్తి దాగి ఉంటుంది. పిల్లల్ని పెంచుకుంటుంది, స్కూల్కి పంపిస్తుంది, ఉద్యోగం చేపిస్తుంది, అలాగే పెళ్లివి చేస్తుంది, వాళ్ళ పేరెంటాలు చేస్తుంది. కానీ భర్త యొక్క ఒకవేళ లేకపోతే దురదృష్టం లేకపోతే ఆయన ఫోటోకి రోజు బాధపడుతూ చెప్తుంది. అదే ఒక భార్య చనిపోతే మగవాడు ఎక్కువ కాలం బతకడు. కారణం ఏంటంటే
మనం ఎంత బాధలు ఉన్నా కానీ మనకు సాంత్వన చేకూర్చేది, మన మనసును దోచుకునేది, మన ప్రేమను, మన భోజనాన్ని, మన ఆరోగ్యాన్ని, మన ప్రతిది కూడా పంచుకునేటువంటి ఒక స్త్రీమూర్తులందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్న తల్లి. మీరంతా మామూలు వ్యక్తులు కాదు. మా అమ్మ నుంచి మొదలు పెడితే నా కూతురు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా బాధలను అనుభవించి బయటకు వచ్చే వాళ్ళే. ఒక తల్లి తన బిడ్డను ఈ జన్మకి ఇవ్వడానికి కోసం నేను చదివిన 2000 డెసిబుల్స్ నొప్పిని భరిస్తుందట. అటువంటి ఆ నొప్పిని భరించినప్పుడు ఇంకోసారి నాకు ఇంకో బిడ్డతో నేను ఇంకో బిడ్డని కననే కదా, నాకు పెళ్ళే అద్దు మన ఎందుకు చేసింది అనుకుంటుందట. కానీ ఆ పాప ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ బోసి నవ్వుల్ని చూసి తన భర్తను, తన తల్లిని, తన తండ్రిని పిలుచుకొని చక్కగా ఎంతో ప్రేమగా నేను ఇంకొక జీవికి జన్మనిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి మీ యొక్క త్యాగానికి, మీ యొక్క శ్రమకి, మీ యొక్క కష్టానికి, మీ యొక్క భారానికి దేవుడు కూడా సలాం చేస్తాడు. కాబట్టి 100% మీరందరూ కూడా ఇక్కడ భూమిపైన నివసిస్తున్నటువంటి దేవతలుగా నేను అనుకుంటా. అక్క చెల్లెలందరికీ నా ఐఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మళ్ళొకసారి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి, హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా నా యొక్క మీ ప్రేమ అంతా ఉండాలని కోరుతున్నాను. చాలా మంది అంటున్నారు రాజశేఖర్ ఏమవుతారు, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఆయన పని ఏం చేసుకోవచ్చు కదా. మేము అగ్రవర్ణాలు ఏవైతున్నామో మేము మాత్రమే ఈ రాజ్యాన్ని చేస్తాం. కేవలం 2% మాత్రమే ఉన్న వాళ్ళు గొప్పన, 50 నుంచి 60% ఉన్న వాళ్ళు గొప్పన. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ కలిపితే 92% ఉన్నది. కేవలం 8% మొఘల్ సామ్రాజ్యం నుంచి పడితే కింది స్థాయిలో వచ్చినటువంటి ఆ రెడ్డి రాజులు కానీ, దాని తర్వాత వచ్చినటువంటి ఈ ప్రజా కంటకులు కానీ, మనం కేవలం శ్రమని మాత్రమే నమ్ముకున్నాం. వాళ్ళు భూమిని నమ్ముకున్నారు, మనం మన వృత్తిని నమ్ముకున్నాం. వాళ్ళు అహంకారాన్ని నమ్ముకున్నారు, మనం మన పిల్లల కుటుంబాన్ని నమ్ముకున్నాం. వాళ్ళు సమాజంలో దోపిడీ నమ్ముకున్నారు. అటువంటి వ్యక్తులకు మళ్ళీ ఓట్లేసి గెలిపించుకొని మనం నెత్తిన పిడుగు పెట్టుకుందామా? ఈ మధ్యనే ఒక వ్యక్తిని మనం ఇక్కడ నుంచి గెలిపించుకున్నటువంటి వ్యక్తి పోతే, నా బీసీ బిడ్డలు కొంతమంది పోతే, ఎందుకు వచ్చిరు మీరు 20 మంది ఉన్నారు, మంచిగా 2 లక్షలు వేసుకుంటే పోతే నా దగ్గర ఎందుకు వచ్చి చందాలకన్నారు. మంచి నాణ్యమైనటువంటి సలహా అమ్ముతారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక ప్రత్యేకత ఉంది. అదే పరిణతి లేని ఒక డ్రైవర్ని పెట్టి పిల్లల బస్సు నడిపిస్తామా? పరిణతి లేని వ్యక్తిని ట్యూషన్ చెప్పిస్తామా? మంచి కుట్టని వ్యక్తి దగ్గర పోయి బ్లౌజెస్ కుట్టిస్తామా? మరి అలాగే ఈ యొక్క రాజ్యాధికారం చట్టాలు చేసుకొని మనకు అనుగుణంగా, మన నిస్వార్థంగా మనం చేసుకునేటువంటి పనులను ఏవైతే ఉన్నాయో వేరే వాళ్ళకు అప్పగించడం ఏంటప్ప? ఇంతకుముందు రాజకీయం అంటే అంటరానితనంగా చూసేటువంటి సమాజం, అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మేధావి యొక్క మౌనం సమాజానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తుంది. నీకు అన్ని తెలిసి మౌనంగా ఉండడం నీ యొక్క హక్కుల్ని వదిలేసుకోవడమే అని చెప్పిండ్రు. కాబట్టి నేను ధైర్యంగా కష్టపడి సంపాదించిన నా డబ్బే మా నాన్నగారు ఒక ఉపాధ్యాయుడు, మామూలు ఉపాధ్యాయుడు. గజపూలమాల మరి కొక్కుల పరివారం తరఫున ఈ అలై బలై వేదిక పక్షాన మరి దసరా వేడుకల సందర్భంగా మరి ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథులు ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరి రాజశేఖర్ గారికి సెక్రటరీ రమాకాంత్ గారికి అతిపెద్ద గజ పూలమాలతో మీ ఆశయాలు, సిద్ధాంతాలు మరి నిర్విఘ్నంగా, నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ మరి కొక్కుల పరివారం పక్షాన ఐడియా సాగర్ మన్మడు పంపిన సందేశం ప్రకారం అతిపెద్ద గజ పూలమాలతో సత్కరిస్తూ వారికి బెస్ట్ విషయం తెలియజేస్తున్నారు. ఈ వేదిక పైన మరి అతిరథ మహారథులు, పద్మశాలి ముద్దు బిడ్డలు మరి ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ మరి ఐడియా సాగర్ మరి యొక్క పరివారం పక్షాన మరి గజ పూలమాలతో సత్కరిస్తూ ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి రాజశేఖర్ గారికి, పట్టణ సంఘం అధ్యక్షులు మేక మోహన్ దాస్ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి రమాకాంత్ గారికి మరి కొప్పుల ఐడియా విద్యాసాగర్ గిఫ్ట్ ఇస్తాము. కన్ఫ్యూజ్ అయితే మళ్ళా. కాబట్టి ఎవరు కూడా మహిళలు ఇవ్వద్దు. మీకు బతుకమ్మ పండుగ సందర్భంగా రాజశేఖర్ గారు మీకు గిఫ్ట్ ఇస్తాను ప్రామిస్ చేశారు. కూర్చున్న మహిళలందరికీ గిఫ్ట్ ఉంది. మరి ఎంసెట్ పూర్తి చేసి మరి పీజీలో జాయిన్ అయ్యారు, ఎంఎస్లో. మరి వారికి బెస్ట్ విషయం తెలియజేస్తూ పట్టణ పర్మిషన్ దాంట్లో చిట్టి వేసుకోవడానికి ముందుకు
కావాల్సిందిగా వారిని సంప్రదించాల్సిందిగా. నమస్కారాలతో ఈరోజు పట్టణ పద్మశాలి సంఘం ఆర్మూర్ తరపు నుంచి అలైబలై కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమం విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరూ చెడుపై మంచి సాధించినటువంటి విజయానికి స్ఫూర్తిగా మనమందరం కూడా బ్రదర్హుడ్ రిలేషన్, సౌభ్రాతృత్వం, ప్రేమ మరియు అభిమానాలకు సంబంధించినటువంటి పండుగలన్నీ కూడా మన యొక్క విఘ్నతను, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి వచ్చాయి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా కనీసం ఒక 1000 మందితోని ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో ఈరోజు ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం చాలా బాగుంది. సమాజంలో 51% ఉన్నటువంటి మహిళలు వారి యొక్క ప్రాతినిధ్యాన్ని పట్టణ సంఘం కూడా గుర్తించింది. అలాగే ఆర్మూర్లో ఉన్నటువంటి రాజకీయ చైతన్యం ఏదైతుందో అటువంటి రాజకీయ చైతన్యం ఖచ్చితంగా మా పద్మశాలల పైన కూడా ఉండాలని, ఈ మధ్య జరుగుతున్నటువంటి బర్నింగ్ టాపిక్ 42% బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఖచ్చితంగా మేము ఫోకస్ చేస్తాం. ఒక మేధావి యొక్క మౌనం సమాజానికి చేటు అని చెప్పి ప్రతి ఒక్క పెద్దలు గుర్తిస్తారు. ఈ మధ్యకాలంలో రాజకీయం అంటే ఒక అంటరానితనంగా భావించారు. కానీ శాసన నిర్మాణం, శాసనకర్తలు, చట్టసభలకు వెళ్లే వ్యక్తి, దానిపైన అవగాహన ఉండి గట్టిగా కొట్లాడగలిగిన వ్యక్తులు మాత్రమే మంచి చేయగలుగుతారు. మనం చూస్తున్నాం చాలామందికి కాన్స్టిట్యూషన్కి స్పెల్లింగ్ తెలియని వ్యక్తులు చట్టసభలకు పోవాలని ప్రయత్నిస్తున్నారు. అటువంటి వ్యక్తులు కాకుండా నిజంగా నిజాయితీగా విద్య, విజ్ఞానం, సమాజం పట్ల అవగాహన, కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి రాజకీయాలకు వెళ్తే చాలా బాగుంటుంది. రాబోయే తరాలకు నిరుద్యోగిత కానీ ఇప్పుడున్నటువంటి వ్యక్తులకు సామాజిక ఆర్థిక లభ్యత అవసరాలపైన గట్టిగా కొట్లాడి రాజ్యాంగం మనకిచ్చినటువంటి స్ఫూర్తి, అవి ఇచ్చినటువంటి ఆదేశిక సూత్రాలు, వాటి యొక్క విధులు, బాధ్యతలు మనం అందరం కూడా గుర్తెరగాలని, అటువంటి విధానంలో ఒక సమాజం కూడా, నా మిత్రులు కూడా, ఈఆర్ ఫౌండేషన్ నా మిత్రులందరూ కూడా, అన్నలు సురేష్ అన్న, రాంప్రసాద్ అన్న, రామచంద్ర అన్న, ఇలాంటి ఒక 359 మంది, దీంట్లో చాలామంది వైద్యులు, ఉన్నతమైనటువంటి చదువుకున్న వ్యక్తులు, సామాజిక ఉద్యమకారులు, పోలీస్ ఆఫీసర్సు, అలాగే సమాజంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న వ్యక్తులందరి యొక్క ప్రోద్బలంతో నేను కూడా ఫ్యూచర్లో అందరి తరపు నుంచి గట్టిగా కొట్లాడి నిష్పాక్షితంగా ప్రతి ఒక్కరిపైన ప్రేమగా వారికి కావాల్సినటువంటి సమాజ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలని ఈరోజు అలైబలై కార్యక్రమంలో పద్మశాలందరి యొక్క యూనిటీ నాకు చాలా నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా నాకు సంఘీభావం తెలుపుతున్నారు. కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలు ఏమీ లేకుండా నా పట్ల ఉన్నటువంటి అభిమానం, మా సురేష్ అన్న కానీ, మా రాంప్రసాద్ అన్న కానీ, మా రామచంద్ర అన్న కానీ, ఇక్కడ ఇంకా నవీన్ కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, అలాగే నా పాత్రికేయ మిత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ప్రోగ్రామ్స్ కానీ, మా ఫౌండేషన్ యొక్క యాక్టివిటీస్ని మంచి ఇలాబరేట్ ఎంకరేజ్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఫ్యూచర్లో బీసీలకు రాజ్యాధికారం దిశగా నేను కూడా ప్రయత్నిస్తాను. ఎందుకంటే అడగందే అమ్మాయిన కూడా పెట్టదు. కాబట్టి ఖచ్చితంగా మనకు రావాల్సిన న్యాయబద్ధంగా, సిద్ధాంతపరంగా, నైతికంగా రావాల్సినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొని ఆ ఫలాలను, రాజ్యాంగ ఫలాలను, ఆర్థిక ఫలాలను, స్వేచ్ఛా ఫలాలను నా యొక్క ప్రతి ఒక్కరి మానవత్వం కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అందజేయాలనే సంకల్పం, కృతభక్తిగా నేను కూడా ఈ యొక్క మహాసంగ్రామంలోకి ఎంట్రీ కాబోతాను. తప్పకుండా అన్ని పార్టీలను సంప్రదించడం జరుగుతున్నాయి మనకు. నేను కూడా టైం తీసుకొని ఏది బెటర్ వే, విచ్ ఈజ్ ద బెస్ట్ పాసిబుల్ వే, ఏదైతే బాగుంటుంది నా ప్రజలకు అన్యాయంగా కాకుండా న్యాయంగా నీతి విధానాలతోని అన్యాయాలను, దుర్మార్గాలను దూరం చేసే విధంగా నేను ఒక పార్టీని ఎంచుకొని ఖచ్చితంగా ముందుకొచ్చి మళ్ళీ మీ ప్రెస్ మీట్లో పాల్గొంటాను. అప్పటి వరకు నా యొక్క సమాజం, పద్మశాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అలాగే ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి మంచి భావాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా అందరి మిత్రులే. ఎవరు కూడా రాజకీయంగా శాశ్వత మిత్రులు ఉన్నారు, శాశ్వత శత్రువులు కూడా ఉన్నారు. కాబట్టి దీన్ని పర్సనల్గా తీసుకోకుండా ఒక ఉద్యమంలాగా తీసుకొని ఫ్యూచర్లో మనం అందరం కూడా బెనిఫిట్ పొందే విధంగా, న్యాయబద్ధంగా, నీతిబద్ధంగా బెనిఫిట్ పొందే విధంగా నేను కూడా ప్రయాణిస్తానని, నా ప్రొఫెషన్ కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేసుకొని టెక్నికల్గా, సైంటిఫిక్గా, ఒక లాజికల్ థింకింగ్తో కరెక్ట్గా ముందుకు పోయి ఆ ఫలాలను సాధిస్తానన్న నమ్మకం నాకుంది. నన్ను ఇంత ప్రేమగా ఆదరించినటువంటి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు, వారి కార్యవర్గానికి, ఇక్కడ ఉన్నటువంటి మాజీ అధ్యక్షులు, అనే మండల పద్మశాలికి సంబంధించినటువంటి
ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించి వారి యొక్క అనుభవాన్ని, వారి యొక్క ప్రేమను కూడా నేను సంగ్రహించుకొని 100% ఫ్యూచర్లో నాకు ఒకవేళ అవకాశం వస్తే 100% సేవ చేయడానికి ముందుంటానని మీ అందరికీ ప్రేమపూర్వకంగా థ్యాంక్ యూ. Thanks for watching. Like, share and subscribe.